ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी. పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి విభాగాలు ఉన్నాయి. అన్ని విభాగాల్లో పత్రిజతో నా ప్రయాణం అనేటటువంటి ఒక సెపరేట్ విభాగం ఇదంతా కూడా. ఎందుకని దీనికి పత్రిజతో నా ప్రయాణం అని పేరు పెట్టబడింది అన్నది ఇప్పటికే మీకు తెలుసు. ఎందుకంటే పత్రిజ విజనే ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు. అటువంటి అప్పుడు పత్రిజ విజన్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతామో ఆయన లక్ష్యమే మన లక్ష్యం అవుతుందన్న విషయం కూడా మనం ఇప్పటికే గ్రహించాం. ఆ విధంగా ఇప్పుడు మన ఖమ్మం పట్టణంలో వెంకటేశ్వర గారు అని చెప్పని ఉన్నారు. ఆయన పేరు ఉట్టి వెంకటేశ్వరరావు కంటే పిరమిడ్స్ వెంకటేశ్వరరావు అంటే తొందరగా మనకి గుర్తొస్తుంది. అందువల్ల వారు అసలు ధ్యానంలోకి ఎలా వచ్చారు ఏంటి అనే విషయాలని కూడా వారి మాటలనే మనం తెలుసుకుందాం. నమస్తే వెంకటేశ్వర గారు. పిఎంసి ప్రేక్షకులకి మన గురువు గారైన పత్రిజీ గారికి నమస్కారములు. థ్యాంక్ యూ స్వామి. ఖమ్మం వచ్చే విధంగా మిమ్మల్ని కలవటం మహాభాగ్యం. సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, మనకి పిరమిడ్ వెంకటేశ్వరరావు గారి నిక్నేమ్ ద్వారానే మీకు ఎక్కువ పాపులారిటీ వచ్చిందేమో అనుకుంటాను. అవునండి. అసలు మీరు నేటివ్ ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏమిటి? మాది గార్ల అండి. గార్ల, ఖమ్మం జిల్లా గార్ల. ఓకే. ఇక్కడి నుంచి 25 కిలోమీటర్లు బై ట్రైన్ రూట్లో వస్తుంది. ఓకే. గార్లలో మనం మొదటి నుంచి మా పుట్టి పెరిగిన ఊరు గార్లే. ఓకే. అక్కడే మనము కిరాణం స్టోర్ ఉండేది, జనరల్ స్టోరు. సిమెంట్ వ్యాపారం చేస్తూ ఉన్నాం అక్కడ. సిమెంట్ హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ నేను. ఓకే. హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్గా నేను జిల్లా మొత్తము చేస్తున్నాను. ఏపీ అంటే మీ స్టడీస్ అదంతా కూడా అక్కడ అయిపోయింది? గార్లేనండి. గార్లే స్టడీస్ ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను 10th వరకు చదువుకున్నాను. 10th వరకు చదివారు. వ్యాపారం కూడా అక్కడే స్టార్ట్ చేశారు? వ్యాపారం కూడా గార్లేనే. గార్లే. మా తాతల కాడ నుంచి గార్లే. మొత్తం అంతా మొత్తం పటిష్టమైన పునాదులన్నీ అక్కడే? పునాది మొత్తం అక్కడే సార్. మరి ఖమ్మం ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చారు? ఖమ్మం వచ్చి ఒక 13 years అయింది సార్. అక్కడి నుంచి వ్యాపారం అంతా ఖమ్మం అంటే మాది హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ని కనుక ఎక్కడున్నా నడుస్తుంది సార్. ఓహ్, అట్లాగా. నేను ఖమ్మంలో ఉన్నా, బై ట్రావెలింగ్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ అది వ్యాపారం అనేది ఆగదు. రైట్ సార్. రైట్. ఫోన్ ద్వారానే మనది మొత్తం కూడా. మొత్తం అంతా కూడా బాగుంది. అయితే చిన్నతనం నుంచి మీకు ఆధ్యాత్మిక వైపు ఆసక్తి ఏమన్నా ఉందా? నాకు మొదటి నుంచి ఆధ్యాత్మికత వైపు ఏం లేదు సార్. అసలు మొదటి నుంచి లేదు. అంటే జనగా మా నాన్నమ్మలు అమ్మమ్మలు ఉంటారు కదా, చిన్నప్పుడు మనవాడు కదా అని చెప్పి కూర్చోబెట్టి కథలు చెప్పడం కానీ అలాంటి ఏం లేవు సార్. లేదు, మంచి రామాయణం మహాభారతం సినిమాలు చూడటం ద్వారా కానీ. బట్ ఇన్స్పిరేషన్ కూడా ఏం లేదు సార్. ఏమీ లేదు. చదువుకున్నాం, మంచి వ్యాపారం చేయాలి, ఇక కుటుంబ పరిస్థితులు బట్టి. అదేగా. మా తాతగారు చాలా ఆస్తి ఇచ్చారు. ఓకే. కిలోల కొద్దీ పంచుకున్నారు వాళ్ళు. కానీ మా కాడికి వచ్చేసరికి 0తో వచ్చాం. అవునా? ఓకే. నేను వితౌట్ 1 NP తోని బయటకు వచ్చాను సార్. అప్పటికి మీ వయసు ఎంత ఉంటుంది? నాది 75 మ్యారేజ్ అయింది సార్. నాది బర్త్ 62. ఓకే. ఓకే. 77లో బిజినెస్ స్టార్ట్ చేసాం. ఓకే. 77 10th అయిపోయింది. అప్పటికే మా నాన్నగారు జనరల్ స్టోర్ పెట్టారు. ఓకే. ఆ జనరల్ స్టోర్లోనే కంటిన్యూషన్ జరిగింది. మెల్లమెల్లగా 84లో మనం ఫాదర్తోని బయటకి వచ్చేసి 84 నుంచి ఒంటరి పోరాటం జరిగింది. సిమెంట్ పెట్టడం, సిమెంట్ అంటే జనరల్ స్టోర్ సార్. అంత A to Z అన్ని రకాల సీజనబుల్ ఐటమ్స్ అమ్మేవాళ్ళం. ఓకే. ఆ సీజనబుల్ ఐటమ్స్ అమ్ముకుంటా తర్వాత సిమెంట్లోకి దిగాము. ఈ ధ్యానం అనేటటువంటి పరిచయం ఎట్లా అయింది మీకు? ఇప్పుడు ఈ పిఎంసి మూమెంట్లోకి రాకముందు, పత్రికతో పరిచయం కాకముందు, ఎందుకంటే బయట ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, స్పిరిచువల్ ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి. ఏ గురువు దగ్గరికైనా వెళ్ళటం కానీ ఏమన్నా జరిగినాయి అంతకుముందు మీకు? నాకు ఒక 15 years బ్యాక్, అంటే పత్రికారు పరిచయం కాకముందు ఒక 15 years బ్యాక్ SSY క్లాస్ చేశానండి. ఓకే. ఓకే. SSY క్లాసులనే మనకు మెడిటేషన్ పరిచయం అయింది. కానీ SSYలో మెడిటేషన్ పరిచయం కావడం వల్ల ఓన్లీ 3 days వాళ్ళు చేయించారు. లాస్ట్ 3 days. ఆ 3 days ఆపేసాం. కాకపోతే పిఎంసిలో మనము మెడిటేషన్ అనేది తెలుసుకున్నాం. ఇంట్రడక్షన్ అయింది. పేరు విన్నాము. ఆ 15 నిమిషాలు ఆ 3 రోజులు చేసాం. 15 నిమిషాలే. వాళ్ళు 15 నిమిషాల మించి చేయొద్దని చెప్పేవారు. ఆ 15 నిమిషాలు మాత్రం చేసాం. SSY చేయడం ద్వారా ధ్యాన పరిచయం థియరిటికల్గా అర్థమైపోయింది, తెలిసింది. మరి పిఎస్ఎస్ మూమెంట్లోకి ఎట్లా వచ్చారు మీరు? మా పాప హెల్త్ ఇష్యూ వల్ల మేము ఖమ్మం రావాల్సి వచ్చింది. ఖమ్మంలో ఉంటున్నాం. ఆ టైం లోపల మా పాప ప్రాబ్లం తగ్గిన వాళ్ళు కావ్యశ్రీ అని గార్లలో ఉంటారు. వారు వచ్చి మా పాపని 108 పిరమిడ్ సెంటర్కి తీసుకెళ్ళి మేడంతో పరిచయం చేయించింది. ఆ మేడం దగ్గర ఇంట్రడక్షన్ ద్వారా అక్కడ మెడిటేషన్ పరిచయం అయింది. ఆ పరిచయం ద్వారా మా పాప హీలింగ్ అవటం వల్ల
మా ఇంటి మీద పిరమిడ్ కట్టిద్దామనే ఆలోచనతో ఓకే పిరమిడ్ కోసము మేడంని అడిగితే 2 నెంబర్లు ఇచ్చారు. దాంట్లో 2 నెంబర్లు ఎవరికి దొరకలేదు. ఓకే లాస్ట్కు రామారావు గారి నెంబర్ దొరికింది. ఓకే వారు వచ్చారు. రైట్ వారి ద్వారా చిన్న పిరమిడ్ ఒకటి, స్టాండ్ పిరమిడ్ ఒకటి ఓకే. మన ఇంటికి వారు తెచ్చిచ్చారు. పాప ఆరోగ్యం ధ్యానం వల్లనే పూర్తిగా ధ్యానం వచ్చిందా? వల్లనే క్లియర్ అయింది. అంటే ఏ మందులు ఏ డాక్టర్ దగ్గరికి ఏమి లేకుండా మందులు, మెడిటేషన్, మందులు వాడుతూనే అంటే పూర్తి ఉట్టి మందుల వల్ల క్యూర్ కావాలా? కాలే. ధ్యానం ఎప్పుడైతే యాడ్ అయిందో అప్పుడు రిజల్ట్ రిజల్ట్ వచ్చిందండి. అమ్మాయి వయసు ఎంత ఉంటుంది సుమారుగా? 35. మొత్తం మీద ధ్యానానికి మీరు రావడానికి పాప ఆరోగ్యం ఆరోగ్యం అనారోగ్యం కారణమే వచ్చారు మొత్తం. అవునండి. రైట్. అంటే మొత్తం దీనిలో ఏదో ఉందని కన్ఫర్మ్ అయింది మీకు. కన్ఫర్మ్ అయింది సార్. రైట్ రైట్. మరి అంటే పాప ఆరోగ్యం బెటర్ అవ్వటానికి పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తే బెటర్ వచ్చిందా, ఫ్రీగా మామూలుగా ధ్యానం చేస్తే పిరమిడ్లో వచ్చిందా? కూర్చుంటేనే వచ్చిందండి. ఓకే ఓకే పిరమిడ్లో కూర్చొని చేయటం వల్ల వచ్చిందండి. రామారావు గారు మొదట్లో ఒక 18,000లో ఒక పిరమిడ్ ఇచ్చారు. ఓకే. సిమెంట్ పిరమిడ్ ఒకటి. ఓకే. ఆ సిమెంట్ పిరమిడ్లో ఆ. 108 సెంటర్లోనే రికవరీ స్టార్ట్ అయిందండి. ఆహా. 108 పిరమిడ్లో స్టార్ట్ అయినాక ఓకే రామారావు గారు ఈ పిరమిడ్ తెచ్చిచ్చినాక ఓకే ఆ పిరమిడ్లో కొన్ని క్రిస్టల్సే పెట్టారండి. దాంట్లో ఓకే ఆ క్రిస్టల్స్ పెట్టడం వల్ల కొద్దిగా ఎనర్జీ ఉంది. ఇంకా ఎనర్జీ కావాలంటే అప్పుడు 60 బాల్స్ ఉన్నది 90,000 రూపాయలు తీసుకుని అది తెచ్చిచ్చారు ఇంకోటి. ఆ. దాంట్లో కూర్చుంటే క్లియర్ అయిందండి. మొత్తం మీద ధ్యానం పిరమిడ్ నుంచి రెండు ఒకేసారి పరిచయంలోకి వచ్చింది. ధ్యానమును పిరమిడ్ పరిచయం అయిందండి. విత్ ఇన్ 1 వీక్ లోపలనే మనకు పిరమిడ్ పరిచయం అయిందండి. అయితే ఇప్పుడు వ్యాపార పరంగా ఇట్లా ఉన్నారు కదా, చిన్నప్పటి నుంచి ఏమైనా బుక్స్ చదివే అలవాట్లు కానీ ఇట్లా ఏమైనా ఉన్నాయా మీకు? చిన్నప్పుడు నేను ఇంట్లో నుంచి బయటికి రాకముందు మాత్రం ఆ. లైబ్రరీ బుక్స్ మాత్రం బాగా చదివేవాడిని. ఓకే. అంటే ఏ టైప్ బుక్స్? స్టోరీస్ పుస్తకాలు తప్ప రామాయణ మహాభారత అవేం చదవలేదండి. అవి లేవు. అవేం లేదు. అయితే ఇప్పుడు ఆరోగ్యం ఎప్పుడైతే బెటర్ అయిందో మొత్తం ధ్యానం వైపు మొగ్గు చూపించారు మీకు. మా పాపకు మెడిటేషన్ పరిచయం అయింది. తర్వాత స్లోగా నేను చేశాను. మొదట్లో నాకు మెడిటేషన్ కూడా పరిచయం కాలేదు. పోన్లేండి, అది అంటే పాప ద్వారా మీకు పాప పరిచయం ద్వారా అయ్యారు. నాకు పరిచయం అయింది. ఇప్పుడు మరి ఇది పత్రిక గారు ఎప్పుడు పరిచయం అయ్యారు మీకు? మేము 2016 సెప్టెంబర్లో మాకు మెడిటేషన్ పరిచయం అయిందండి. ఓకే అక్టోబర్ 10 తర్వాత నాకు పిరమిడ్ పరిచయం అయింది. ఓకే. డిసెంబర్ 25 నాడు ధ్యాన మహాచక్రం ప్రోగ్రామ్కి అట్లాగా. వెళ్ళామండి. ఓకే ఓకే. ధ్యాన మహాచక్రం ప్రోగ్రామ్కి వెళ్ళినాం కానీ పత్రిక గారిని కలవలేదు. కాకపోతే స్టేజ్ మీద చూసాము, ఓకే. భోజనశాల కాడ చూసాము. ఆ రోజు వరకు ఇంత అద్భుతంగా ఈ ధ్యానం ద్వారా జరుగుతామని అప్పటి వరకు కూడా నేను అనుకోలేదు. కొత్త కదా మరి మీకు కూడా? నాకు కొత్త అంతా. ఓకే. మా పాప ప్రాబ్లం చాలా పెద్దది నాకు, అదేలేండి. కానీ అతి సింపుల్గా తగ్గింది కదా ఇది అది అని చెప్పి అనుకున్నాను. ఓకే. ఆడికి వచ్చినాక ఆ సమూహాన్ని చూసి దగ్గర ఆ రోజు 25,000 మంది ఈజీగా ఉంటారండి. ఆ 25,000 మంది అనుభవాలు, వాళ్ళ ఆనందాన్ని చూసి ఓకే ఇది చాలా బాగుంది కదా అని చెప్పి అనిపించింది. బాగుంది. ఈ శక్తి అనంతంగా ఉంది కదా ఓకే అని అప్పటి వరకు నాకు అనిపించలేదు. ఓకే. ఆ రోజు నుంచి నాకు అనిపించింది. ఓకే. డిసెంబర్ 31 నాడు ఈ మా పాప ప్రాబ్లం తగ్గింది కదా అని చెప్పని మన సొసైటీకి పిరమిడ్స్ తయారు చేయించి ఇద్దామని ఆలోచనతో 118 పిరమిడ్లు తయారు చేయాలని చెప్పి 108, 118 పిరమిడ్లు తయారు చేపిద్దామని చెప్పి మా ప్రాజెక్ట్ దగ్గర రామారావు గారిని తీసుకుపోయి అచ్చులు పోపించి స్టార్ట్ చేసామండి. వర్క్ బిగిన్ చేశారు? వర్క్ బిగిన్ చేశాం. ఓకే ఓకే. అప్పటికి పత్రికారితో మనకు పరిచయమే లేదు, వ్యక్తిగతంగా ఏమేం కలవాలా? అస్సలు కలవలేదు. వర్క్ స్టార్ట్ చేసామండి. ఓకే. అవన్నీ పిరమిడ్లు తయారు కావడానికి 1 మంత్ పైన పట్టిందండి. ఓకే ఓకే. 1 మంత్ తర్వాత ఆ పిరమిడ్లని మనం క్లాస్ అరేంజ్ చేసాం. ఓకే. ఆ క్లాస్లో వచ్చిన వాళ్ళ అనుభవాలు వింటా ఉంటే అసలు కంప్లీట్ ఎలాంటి జబ్బులైనా తగ్గుతున్నాయని చెప్పి వాళ్ళ అనుభవాలు చెప్తుంటే ఆ ఆనందానికి ఇక ఈ ప్రాజెక్ట్ ఆపద్దు ఓకే అని చెప్పి ఆ రోజే స్టేజ్ మీద అనౌన్స్ చేశానండి. అది మాది 2nd ఫ్లోర్లో ఓకే పిరమిడ్స్ తయారు చేసాం. అప్పుడు 2nd ఫ్లోర్లో మీటింగ్ పెడితే ఆ మీటింగ్లోనే చెప్పేశాను, ఓకే 1000 పిరమిడ్లు తయారు చేస్తా, 100 పిరమిడ్లతో ఆపను అబ్బా అని చెప్పి అన్నాను. ఓకే. అని 1000 పిరమిడ్లు తయారైనాక తయారు చేసి వెనక మా ప్రాజెక్ట్లో మొత్తం వెనక కింద అచ్చులు పెట్టామండి. క్రిస్టల్స్ దొరికేదాన్ని బట్టి మనం తయారు చేసుకుంటూ పోయాం. ఈ పిరమిడ్స్ మనము ఆ రోజు 4,000 రూపాయల వర్త్ వచ్చేటట్టు తయారు చేసామండి. రామారావు గారు మాకు 18,000కి ఇచ్చిన పిరమిడ్ వర్త్లో 4,000 రూపాయలు క్రిస్టల్స్ సెమీ పాలిష్డ్ క్రిస్టల్స్ పెట్టి కాస్ట్ తగ్గింది. అందరికి అందించాలి, అందరికి అందించాలి. 4,000 వర్తులో తయారైందండి. ఓకే ఓకే. అప్పుడు అందరికీ మీరు తీసుకెళ్ళండి, 41 రోజులు ఉంచుకోండి, మీరు తగ్గితే ఉంచుకోండి, లేకపోతే రిటర్న్ చేయండి అనే కాన్సెప్ట్ మీద అందరికి ఇచ్చానండి. ఓకే ఓకే.
వాళ్ళు తీసుకుపోయిన వాళ్ళు తగ్గిన వాళ్ళు ఓకే. డబ్బులు తెచ్చేయటము ఓకే. అలా జరిగింది, కానీ ఎవరు ఆ, తగ్గలేదనే మాట లేదు, లేదు. అనంతంగా తగ్గినాయి. ఇక దాంతో మీ బలం పెరిగింది. ఆ, అయితే ఇప్పుడు ధ్యానం ద్వారా ఈ పిరమిడ్ ఎనర్జీ ద్వారా ఆరోగ్యాలు తక్కపట్టినంతవరకు ఇది ఓకే, అంతవరకు వచ్చేసి 100% ఓకే, ఓకే, అంతవరకు ఇక డౌట్ లేదు. డౌట్ లేదు. అయితే ఇప్పుడు సారు అప్పటికే ఇక మీరు రావటం టైం నడుస్తుంది, ఇవన్నీ అవుతున్నాయి కదా. పత్రిజీ ప్రతి వ్యక్తి ఎదగటానికి, ఆధ్యాత్మిక ఎదగటానికి ఒకటి సాధన అంటే చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ అన్నారు. రెండో స్వాధ్యాయం అని చెప్పారు, అంటే మంచి బుక్స్ చదవటం ద్వారా జ్ఞానపరమైనటువంటి అవగాహన పెరుగుతుందని చెప్పి అన్నారు కదా. ఇప్పుడు ఈ స్వాధ్యాయంలో మంచి బుక్స్ జ్ఞానపరమైన అవగాహన పెరగడంతో పాటు స్వ అధ్యయనం అంటే ఆత్మ పరిశీలన ద్వారా మనం ఎట్లా మాట్లాడుతున్నాం, ఎట్లా జీవిస్తాం, ఇవి కూడా వస్తాయని చెప్పి అని అన్నారు. ఇక మూడవది ఏమన్నా సజ్జన సాంగత్యం. ఈ సత్యాన్వేషణలు ఎవరైతే ఉంటారో వాళ్ళ సాంగత్యం ద్వారా ఎప్పటికప్పుడు మనం అభివృద్ధి చెందుతుంటామని పెట్టారు. ఇప్పుడు ఒక దానిలో మీరు వచ్చారు, పిరమిడ్ జగత్ పిరమిడ్ అనే దానికి ఇక మీరు ఇండస్ట్రియల్ డెవలప్ అయ్యారు కాబట్టి ఇక దాని గురించి అసలు డౌటే లేదు. ధ్యానం ద్వారా పిరమిడ్ ద్వారా వచ్చింది కాబట్టి ధ్యానం గురించి కూడా ఇక మీకు డౌట్ అక్కర్లా. ఎటుకి స్వాధ్యాయంలో బుక్స్ చదవటం ద్వారా జ్ఞానపరమైన అవగాహన పెరుగుతుంది. ఆ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? అంటే నేను అసలు వేరే అయితే సొసైటీ బుక్స్ కానీ ఓకే, లేకపోతే సత్యన సాంగత్యం కానీ ఏది లేదు. ఓన్లీ పిఎంసి ఒకటి, పత్రి గారి ప్రోగ్రాంలు ప్రతి ఒక్కటి ఓకే, గత పాత రికార్డ్స్ మొత్తం కూడా ఇంటూ ఉండేవాడిని. ఓకే, కానీ ఈ శక్తి అనేది అనంతం కదా అవును అని చెప్పి మా బై బర్త్ నుంచి మా బాబు బర్త్ నుంచి హాస్పిటల్ చుట్టూ తిరగటము. మీకు పాప బాబునా? 2 బాబులు 1 పాప. ఓకే, ఓకే, రైట్. మా బాబు ఆరోగ్యాన్ని సమస్యలకి హాస్పిటల్ చుట్టూ బాగా తిరిగేవాడిని. బాబు కూడా? బాబుకి. ఓకే, ఓకే. అయితే బాబు మెడిటేషన్లకు రాలేదు, కానీ బాబు చుట్టూ నేను బై బర్త్ నుంచి, వాడు బర్త్ నుంచి తిరిగేవాడిని. అట్లాగా. ఆ బాధలతోని ఓకే, నాకు ఈ మెడిటేషన్ పరిచయం కావడం వల్ల ఇది అతి సింపుల్గా తగ్గుతుంది కదా. అంతేగా మరి. ఎన్నో హాస్పిటల్స్ తిరిగినాం, కరెక్టే. ఎన్నో వేల కోట్లు ఉన్న వాళ్ళు కూడా సమస్యలతో ఉంటున్నారు. కరెక్టే. ఎక్కడికి పోయినా రిజల్ట్ లేదు. అవును. ఇది అతి సింపుల్గా తయారైంది కదా. ఓకే. నేను సిమెంట్ వ్యాపారంలో స్టేట్ ఫస్ట్ డీలర్ని. ఎవరికీ తెలియదు మెడిటేషన్ గురించి, నాకు తెలిసింది. నాకు తెలిసినప్పుడు ఇది చెయ్యాలి కదా అనే కసితోని పరిచయం చేయాలనే కసితోని తయారు చేశాను తప్ప ఓకే వేరే ఏమో ఆలోచించలేదు సార్. బిజినెస్లో ఆటుపోట్లు ఎన్నో ఉంటాయి. అవును. నేను ఎంతో సంపాదించాను, ఎంతో పోగొట్టాను, ఓకే, మళ్ళీ సంపాదించుకున్నాను. ఓకే, అదంతా కూడా సిమెంట్ బిజినెస్లోనే. దీంట్లో పోగొట్టి దీంట్లో పెట్టేదంతా అవును అతి సింపుల్. అవును. ఒక లారీకి నాకు 2 lakhs అవుతుంది. ఓకే. 4000 పిరమిడ్లు ఎన్ని తయారైతే నాకు అంతేగా. అలా ఆవేశంతో ఇన్ని తయారు చేసుకుంటూ వెళ్ళాను సార్. ఓకే, ఓకే. ఇవి తయారు చేసుకుంటూ పోయినప్పుడు తర్వాత మా పాప ఇన్నోవేషన్ ద్వారా లైట్ వెయిట్ పిరమిడ్స్ తీసుకొచ్చాం. ఓకే. 2020లో 19 డిసెంబర్కు తయారైనాయి. అవును, అంటే పైన సిమెంట్ కాంక్రీట్ తీసేసి ఫైబర్ మెటీరియల్ అట్టి పెట్టారు, WPVC మెటీరియల్తో. ఓకే, ఓకే. అయితే వాటికి క్రిస్టల్స్ పెంచిన కొద్దీ ఎనర్జీ అనంతంగా పెరుగుతుందండి. ఓకే. వాటికి 7 చక్రాసు, శ్రీచక్రము. ఓకే. ఫస్ట్ పిరమిడ్ కాన్సెప్ట్లో మనం పిరమిడ్స్ తయారు చేసుకుంటూ పోయాం. ఓకే. ఎంతైతే క్రిస్టల్స్ పెంచినామో అంత ఎనర్జీ పెరుగుకుంటూ పోయింది. ఇవన్నీ మీరు ఎట్లా గమనించేవాళ్ళు సార్? అది ప్రాక్టికల్గా మనం కానీ కౌంటింగ్ అంటే కౌంటింగ్ ఏం లేదు. ఓకే. మనము మా ఆఫీస్లో క్యాబిన్ కట్టించాం. ఓకే. క్యాబిన్ కట్టించి ఈ 108 పిరమిడ్లు తయారు చేసినప్పుడు కొన్ని పిరమిడ్లు అక్కడ పెట్టాము. మెడిటేషన్ సెంటర్ ఓపెన్ చేసాం. మెడిటేషన్ సెంటర్ ఓపెన్ చేసినప్పుడు పత్రిక గారు ఖమ్మం వస్తూ మన ఇంటికి వచ్చారు. ఆ రోజు సార్ రిబ్బన్ కట్ చేసి దీపోత్సవం చేశాడు. ఆ రోజు నేను ఆ సార్ వచ్చిన టైంకి నేను లేని ఇంట్లో బజార్లో ఉన్నా. సార్ వచ్చి ఇంట్లోకి కూడా రాలేదండి, ఆ గేట్ కాడనే కుర్చీలో కూర్చున్నారు. సార్ లోపల రమ్మంటే రాలేదు. ఎందుకు రాలేదు నాకు ఆశ్చర్యం వేసింది. నేను వచ్చినాక అప్పటికప్పుడు లోపలికి వచ్చారండి. అప్పుడు దీపారాధన చేసి సార్ మొత్తం 108 దీపాలు ఉన్నాయండి, మొత్తం సారే ముట్టించాడండి. మమ్మల్ని ఎవరిని చేయనీయలేదు. దానికన్నా ముందు మేము ఋషికేశ్ వెళ్ళామండి. 1000 పిరమిడ్లు తయారైనాక ఋషికేశ్ ఫంక్షన్కి వెళ్ళాము, మన ప్రోగ్రామ్కి వెళ్ళాము. పోయినప్పుడు ఋషికేశ్లో మనకు పత్రి గారికి పరిచయం అయింది. అప్పటి వరకు నాకు పరిచయం లేదు, వ్యక్తిగతంగా కలవటం. అదే సార్ దగ్గరికి మారం గారు తీసుకెళ్లారు. మనం పిరమిడ్లు తయారు చేసింది రామారావు గారు మారంకి చెప్పడం వల్ల మారం గారు సార్ దగ్గర తీసుకెళ్లారు. మా యొక్క ప్రాజెక్టులో తయారు చేసిన వీడియోలన్నీ సార్ చూశారు. చూసి ఇంత వర్క్ నడుస్తుందా అన్నయ్య, నేను వస్తానయ్యా అని చెప్పని అన్నాడు. అని సారు అక్కడి నుంచి డైరెక్ట్ 3వ రోజు మా దగ్గరికి వచ్చాడండి.
వచ్చినాక ఆ రోజు ఇక్కడ క్లాస్ పెట్టాము. ఇక ఆ రోజు నుంచి ఈ ప్రయాణం ఆగలేదు. అటాచ్మెంట్ సార్తో పాటు. అయితే ఇప్పుడు మీ రిజల్ట్ అంతా మీకు పిరమిడ్ ధ్యానం ఇవి రెండు ఓకే సార్, నేను కాదని చెప్పి అంటారు వాటితోటి. అంటే ఇక మీ అటెన్షన్ మీ ఫోకస్ అంతా ఈ దీంతోటే పెట్టినారా, లేకపోతే మరి సార్ ఎన్నోసార్లు చెప్తున్నారు కదా, మంచి మంచి బుక్స్ సజెస్ట్ చేశారు, అవి చదవటం ద్వారా జ్ఞానపరమైన అవగాహన పెరుగుతుంది అన్నారు కదా, ఒకవేళ అవి కూడా చదువుదామనే ఆలోచనలో కానీ? అంటే నాకు నా బిజినెస్ టైమింగ్ నాకు సరిపోదు సార్. ఎందుకంటే ఇదివరకు 24 అవర్స్లో 18 అవర్స్ నా టైమింగ్ ఉండేది. ఓకే. ఎప్పుడైతే పిరమిడ్స్ యాడ్ చేసుకున్నానో ఓకే, మా బాబు ఇన్వాల్వ్మెంట్ వాడికి 50% షేర్ ఇచ్చి మిగతా 50% ఈ వర్క్ మీద ఫోకస్ చేయటము, ఓకే, దీని మీదనే ఫోకస్ బాగా చేయటం వల్ల నాకు అసలు ఇక రెండో ధ్యాస లేదు, వేరే ధ్యాస లేదు, వేరే ఆలోచన కూడా లేదు. కరెక్ట్. ఏదైనా పట్టుకున్నా కానీ దాన్ని ముందుకు పోలేను. కుటుంబ బాధ్యతలు ప్లస్ బిజినెస్ బాధ్యతలు, ఈ పిరమిడ్స్ వర్క్ బాధ్యతలు. మా దగ్గర ఇప్పుడు దగ్గర 20 మంది వర్కర్స్ ఎప్పటికీ ఉంటారండి. డైలీ వర్క్ నడుస్తూ ఉంటుంది. మన ఈ మెర్కాబా పిరమిడ్స్ వచ్చినాక చాలా ఫాస్ట్గా, పిరమిడ్స్ అంటేనే అనంతమైన శక్తి అండి. పిరమిడ్స్ కన్నా మెర్కాబా పిరమిడ్లో ఎన్నో 100 రెట్లు ఎక్కువ ఉందని చెప్పని ఎంతో మంది అనుభవాలు ఉన్నాయి. దగ్గర 2000 మందికి మనం మెర్కాబా పిరమిడ్స్ ఇచ్చాము. 5 దేశాలు పోయినాయి, 18 రాష్ట్రాలు పోయినాయి. ప్రతి రాష్ట్రంలో మన ఉభయ రాష్ట్రాలు, ప్రతి జిల్లాకు ప్రతి ఊరికి అందిందండి. ప్రతి ఇంట్లో, ఎవరి ఇంటికి పోతే వాళ్ళ ఇంట్లో పిరమిడ్లో, వాళ్ళ ఇంట్లో ఆరోగ్య సమస్యలు క్లియర్ కావటము, ఆధ్యాత్మికంగా ఎదుగుదల కావటము, వాళ్ళు శాకాహార ర్యాలీలు చేయటము, పిఎంసికి సపోర్ట్ చేయటము, మన కడతాలకు సపోర్ట్ చేయటము, అన్ని రకాల కార్యక్రమాలు. ప్రతి ఇంట్లో డెవలప్మెంట్ ఉందండి. ఒక ఇంట్లో పిరమిడ్కి పోతే ఒక్కళ్ళే మెడిటేటర్ ఉంటారు, వాళ్ళ ఆరోగ్య సమస్యతోని తెప్పించుకుంటున్నారు. ఎవరైనా సరే మెడిటేషన్ కోసం తెప్పించుకోలేదండి, ఫస్ట్ ఆరోగ్యం కోసం నా దగ్గర నుంచి తెప్పించుకున్నారు. తెప్పించుకున్న వాళ్ళు వాళ్ళ ఇళ్లలో జరిగిన మార్పుల ద్వారా ఇవన్నీ మార్పులు జరుగుతున్నాయి. అంతేగా, మరి శరీరం బాగుంటాయి కదా ఏదైనా చేయడానికి. అసలు దేహమే సరిగా లేదనుకోండి ఇంకేం చేస్తాం, ఏం లేదు. కాబట్టి భూప్రపంచం మొత్తం మీద కూడా మానవుడి ఫస్ట్ కావాల్సిన శారీరక ఆరోగ్యం కదా. బట్ ఆరోగ్యం దానిలో ఇక మీరు ఎన్ని పిరమిడ్లు ఎక్కడికి పంపినా ముందు ఆరోగ్యం కోసం. అది అంటే దీనిలో రావటం ద్వారా ఆరోగ్యం ఇంత బాగుంది కాబట్టి ఇంకొక అడుగు ముందుకు వేస్తే జ్ఞానపరమైన అవగాహన ఏంటనేది కొంతమంది రావచ్చు. చాలా మంది ప్రతి పిరమిడ్ మాస్టర్ మన పిరమిడ్స్ ఎవరెవరి దగ్గర వాళ్ళందరూ చాలా డెవలప్మెంట్ జరిగిందండి. ఆర్థికంగా డెవలప్ అయ్యారు, ఇంట్లో డెవలప్ అయ్యారు, ప్రాపంచికంగా ప్లస్ మన పిఎంసికి సపోర్ట్ చేయటము. ఇప్పుడు ఈ విధంగా వచ్చేసరికల్లా పత్రిజీ అప్పుడప్పుడు చెప్తుంటారు, ఎందుకంటే ప్రతి వ్యక్తి నిత్య జీవితంలో స్వీయ కుటుంబం కోసం, అంటే తల్లి తండ్రి భార్య బిడ్డ ఇదంతా కుటుంబం అంటున్నప్పుడు ఎదుగుదల అంటే సగం జీవితం అయితే కానీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో కన్ఫర్మ్ కాదట. ఇప్పుడు అట్లాగే మీ జీవితంలో కూడా సగం జీవితం అయిపోయింది దరిదాపుగా. వ్యాపారం 90% అయిపోయింది, పిల్లలు 90% అయిపోయింది, ఏం కాదు 56 అయింది, ఇంకా 100 బ్యాలెన్స్ మీకు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. అందుకని అంతవరకు అయిపోద్ది. అంటే సార్ చెప్పిన మాటలే నేను చెప్తున్నా ఇవి. అందువల్ల ప్రతి ఒక్కరికి స్వీయ కుటుంబ పోషణలోనే 50% అయిపోద్ది అన్నారు. తర్వాత పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో అప్పుడు తెలియబడుతుంది అన్నారు. అంటే ఇప్పుడు మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటంటే విశ్వం మొత్తానికి కూడా ఒక పిరమిడ్ ఎనర్జీని ఏ విధంగా అందించాలి. పిరమిడ్ కట్టేవాళ్ళు చాలామంది కడతారు, పిరమిడ్ తయారు చేసేవాళ్ళు చాలామంది తయారు చేస్తారు. కానీ ఎంత ఫోకసింగ్లో కృషి పట్టుదల ఏమైనా సరే తాడు పెట్టి తేలాలనేంత పట్టుదలతో చేసేవాళ్ళు కొద్దిమందిలో కూడా అని చెప్పరక్కర్లా. నార్మల్గా పిరమిడ్ ఇంజనీర్స్ అన్ని చోట్ల ఉన్నారు. వాళ్ళ పిహెచ్డి మూమెంట్లో కొన్ని వేల పిరమిడ్లు తయారైనాయి కదా. ఫస్ట్ పిరమిడ్ మరి కర్నూలుతో మొదలైంది. ఆ తర్వాత లెక్కేసుకుంటే మరి ఆ రోజు పత్రిక కూడా ఒక వ్యక్తి బయటకు వచ్చినప్పుడు, ఒక్క వ్యక్తి మరి ఆయన కూడా కుటుంబం కోసం అన్నప్పుడు ఆయన కూడా మరి ఎంఎస్సి అగ్రికల్చర్ చేశారు, గవర్నమెంట్ ఫర్టిలైజర్స్ ఒక ఆఫీసర్గా ఉన్నారు. ఆయన వివాహం అయిపోయింది, 2 ఆడపిల్లలు ఉన్నారు కదా. అంత వివాహం అయిపోయి సంసారిక జీవితం ఉండి కనపడిన వాళ్ళందరికీ జ్ఞానం చెప్తున్నప్పటికీ కూడా తృప్తి లేదు ఆయనకి. ఎందుకని అసంతృప్తి అని ఆయన పరిశీలన చేసుకోగినప్పుడు ఇక ఉద్యోగం నాకు అక్కర్లేదని చెప్పి రిజైన్ చేసి బయటకు వచ్చారు. ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి ఎప్పుడైతే బయటకు వచ్చారో అమ్మాయి అని గాలి పీల్చుకోగలిగారు. అంటే అప్పటి వరకు అది ఒక బంధం కింద తయారైంది ఆయనకి. ఆ తర్వాత బయటకు వచ్చినాక అది గాలి పీల్చుకుని ఇంకా కనపడిన వాడికల్లా ధ్యానం. అంటే ఎంతన్నా ఆ టైంకి ఎవరో భూమి మీద కారణ జన్మలకు ఎలా వస్తారన్న దానికి పత్రిక మనకి ఇప్పుడు కదా. ఇప్పుడు గతంలో బుద్ధుడు ఎలా వచ్చాడు, జీసస్ ఎలా వచ్చాడు, శంకరాచార్య ఎలా వచ్చాడు, ఇవన్నీ పర్పస్కి ఎలా వస్తారు, ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో సమాజానికి ఏం కావాలో అని ఇవ్వడానికి పత్రిక ఇప్పుడు జన్మ తీసుకున్నారు కదా. అయితే ఇంత జన్మ తీసుకున్నప్పటికీ కూడా సగం జీవితం ఆవిడ కూడా కుటుంబంలో వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఉద్యోగం 92లో జాబ్ రిజైన్ చేసి 2 ఆడపిల్లల తండ్రికి బయటకు వచ్చారో అప్పుడు ఫ్రీ అయ్యింది.
ఆ ఫ్రీ అయిన దగ్గర నుంచి ఇక అప్పుడు ఒక వ్యక్తి మరి అప్పటికి శిష్య బృందం కోసం ఆయన కర్నూలు నుంచి అనంతపూర్ కానీ కడప కానీ ఎక్కడెక్కడ తిరిగారు, ఎర్ర బస్సులు ఏలాడుకుంటూ తిరిగే పరిస్థితి అది కదా. తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ప్రతి వ్యక్తి, నేనే కాదు ఎవడైనా సరే జీవితంలో సగం జీవితం స్వీయ కుటుంబానికి అయిపోతుంది. అప్పటి కానీ ఆయన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో అది తెలియదు అన్నారు. అట్లాగే మీ జీవితంలో కూడా పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది మీరు గుర్తించినా గుర్తించకపోయినా మీ కుటుంబంలో జరిగేటటువంటి లోటుపాట్లు కానీ ఆరోగ్య సమస్యలు కానీ వీటన్నిటి ద్వారా ఎప్పుడైతే పిరమిడ్ మీకు జరగటం జరిగిందో మీ పర్పస్ ఆఫ్ లైఫ్కి ఇదే అనే సంగతి కన్ఫర్మ్ అయిపోయింది. నాకు తెలవకుంటేనే అదే బంధంలో ఇరుక్కున్నాను. ఈరోజు ఇరుక్కోవాలా కాదు, మెరకావా పిరమిడ్ కావాలన్న వాళ్ళతో ఎంతసేపు అయినా మాట్లాడతా. ఓకే, ఇంటికాడ నుంచి ఫోన్ వస్తే లేవను. అదే కదా మరి, దాన్నే బాధ్యత అంటాం. స్వీయ కుటుంబం అంటే సగం జీవితంలో స్వీయ కుటుంబం అంటే ఏది వచ్చినా వ్యాపారం మరి కావాలి కదా సార్. ధనం మూలం ఇదం జగత్. రూపాయి ఉంటే కదా ఏదైనా జరిగేది పరిస్థితి. మరి అప్పటి వరకు వ్యాపార వ్యవహారంలో ఏమీ లేని స్థితి నుంచి మీరు అంత స్థాయికి ఎదిగారు కదా. మరి అంత అప్పటి వరకు మరి రూపాయి ప్రపంచం మనకి. తర్వాత కదా మీకు ఇదంతా రావటం, పాప అనారోగ్యం ద్వారా ఎంటర్ అయినటువంటి దానికి మీరు గమనించారు కాబట్టి వచ్చింది. అంటే మీ పర్పస్ ఆఫ్ లైఫ్ మీరు గుర్తించడానికి అంత టైం పట్టింది కదా. ఇప్పుడు మీ పర్పస్ ఏంటని మీకు అర్థమైపోయింది. ఇక ఇప్పుడు మీ లక్ష్య సాధన ఏంటి చెప్పండి. మా లక్ష్య సాధన 2030 వరకు ప్రపంచం మొత్తానికి ప్రతి దేశానికి మినిమం ఒకటి పిరమిడ్ పోవాలనే సంకల్పం మీద నేను పనిచేస్తున్నాను. ప్రతి ఊరికి ఓకే మనం ఉభయ రాష్ట్రాలు పంపాలనే సంకల్పం మీద చేస్తున్నాము. ఓకే, ప్రతి ఊరికి మ్యాక్సిమం వెళ్ళిపోయినాయండి. ప్రతి మండలం హెడ్ క్వార్టర్కి, తాలూకా హెడ్ క్వార్టర్లకి, జిల్లాలకి 100% వెళ్ళినాయి. 2 ఉభయ రాష్ట్రాలకి వెళ్ళిపోయినాయి. మిగతా అన్ని జిల్లాలకి దేశం మొత్తానికి పోవాలి కనుక 2030 వరకు నేను ఎటువంటి అడ్డంకులు లేకుండా చేద్దామనే సంకల్పం మీద పని చేసుకుంటూ వెళ్తున్నాండి. ఎక్కడికైనా సరే ఫ్రీగానే డెలివరీ ఇస్తున్నాండి, ఛార్జీలు తీసుకోవట్లేదు. ఓన్లీ కాస్టే ఇస్తున్నాము. ఇప్పుడు ఎవరు ఆర్డర్ పెట్టినా 1 వీక్లో వెళ్ళిపోతుందండి డెలివరీ. ఓకే ఓకే, బాగుంది. ఇప్పుడు పిఎంసీ చూసేటటువంటి వాళ్ళలో ఇప్పుడు మన డిసెంబర్లో జరిగే జ్ఞాన మహాయాగానికి మనం వెళ్ళామనుకోండి, వచ్చే జనంలో 50% పైన పిఎంసీ చూసి వచ్చామని చెప్పి అంటున్నారు. అవునండి, వచ్చేవాళ్ళు. అవునండి, 50%. అటువంటి 50% పిఎంసీ చూసి వస్తున్నామని చెప్పని వాళ్ళంతా పిఎంసీలు చూసే మీకు బోల్డ్ ఆర్డర్స్ వస్తున్నాయి. అవునండి, కొంతవరకు మేము కూడా పిఎంసీలు చూసినప్పుడు మీ యాడ్ వచ్చినప్పుడు అనుకుంటా, అబ్బా వెంకటేశ్వర గారి పర్పస్ ఆయన గుర్తించాడు, ఇది చూడు పెద్ద ఇండస్ట్రీ, సిమెంట్ వ్యాపారం నుంచి దీనిలోకి వచ్చాను. తర్వాత ఏమైంది, ఇదే మీకు ఇండస్ట్రీ అయిపోయింది. పిరమిడ్ అనేది ఇండస్ట్రీ అయిపోయింది. దాంతో ఏమైంది, మీ పర్పస్ అలా అయింది మీకు అర్థమైపోయింది. పత్రిక కనుక ఏ విధంగా ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు ఆ లక్ష్యం ఎలా పెట్టుకున్నారో అలాగే మీ జనం లక్ష్యంలో మేము ఒక భాగమైనని చెప్పి ఆనందంగా ఉంది. పోయి ఆల్మోస్ట్ 1/3 సార్, అది 1/3 పిరమిడ్ అయిన జగత్ అని అంటే 2 తర్వాత 3ది అదే కదా. ఇప్పుడు మరి ప్రపంచవ్యాప్తం చేయాలని తక్కువైన విషయమా? అయితే ఎలా అయితే మీరు పెట్టినటువంటి ప్రోడక్టు పిఎంసీ ద్వారా మొత్తం ప్రజలందరికీ తెలియాలని చెప్పి యాడ్లు ఇస్తున్నారో, ఇది యాడ్లు పిఎంసీలోనే లేకపోతే మిగతా ఛానల్స్లో కూడా ఏమైనా ఇస్తున్నారా? పిఎంసీ ఛానల్లోనూ యాడ్ ఇస్తున్నామండి. విఎంసీ సీమా మేడం గారు ఇంటర్వ్యూస్ తీసుకున్నారండి. దగ్గర 100 వీడియోలు ఉన్నాయండి, 100 మంది అనుభవాలు ఉన్నాయి దగ్గర. అప్పటి వరకు కూడా ఒక పిరమిడ్ పోయినాక ఏం మార్పులు జరుగుతున్నాయి అనేది నేను పిరమిడ్ పోయినాక ఒక వారం 10 రోజులకు 15 రోజులకు 1 మంత్ లోపల ఫాలోఅప్ చేస్తానండి. ఆ ఫాలోఅప్లో వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి, మెడిటేషన్ మాకు కుదురుతుందా, ఇంతవరకే నేను అడిగేవాడిని. మిగతా విషయాలు ఏమి మాట్లాడను. వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు కాదు, మనకు అంత చాలు, అంతవరకే. ఆ టైంకే మనకు మాట్లాడడానికి ఓపిక ఉండదు, అంతే కదా. ఎందుకంటే కాల్స్ వెయిటింగ్లో ఉంటాయి. ఇప్పుడంటే కాల్స్ బిజీ తగ్గిందండి. అంటే సగం ఫోన్లు మావాడికి ఇచ్చాను, 90% ఫోన్లు. మన బిజినెస్ ఫోన్లు మొత్తం ఆగిపోతాయి. నా సిమెంట్ బిజినెస్, ఆ బిజినెస్ ఏం ఆపలేదు, అది కంటిన్యూషన్. ఇది ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్గా చేసుకుంటూ పోతున్నాను, కాస్ట్ ఇవ్వడానికి. దానివల్ల నాకు కొద్దిగా ఆ ఫోన్లు తగ్గినాయి. నేను ఆ విషయం నేను కాదనట్లా. నేను అడిగేది ఏంటంటే పిఎంసీ చూసే వాళ్ళందరికీ ధ్యానం అంటే ఏమిటి, శాఖాహార వాల్యూస్ ఏంటి, పిరమిడ్ ఎనర్జీ అంటే ఎలాగెళ్ళిపోతుంది త్రూ యాడ్, మీరు ఇచ్చే యాడ్. ఎందుకంటే పిఎంసీ ముందు కూర్చొని చాలాసార్లు ఖమ్మం మీ యాడ్లు వస్తుంటాయి పిరమిడ్ల గురించి. అయితే ఈ యాడ్లు మనం పిఎంసీ ద్వారా పిఎంసీ చూసే వాళ్ళకి మాత్రమే వెళ్తున్నాయి కదా. అలా కాకుండా స్పిరిచువల్ లైన్లో చూసుకుంటే భక్తి అని, వెంకటేశ్వర భక్తి అని ఇటువంటి ఛానల్స్ కూడా ఉన్నాయి కదా. ఇన్ కేసు వాటిలో కూడా ఏమైనా ఇస్తున్నారు? ఏమి ఇవ్వలేదు సార్. ఒకవేళ కాకపోతే మన పిరమిడ్స్ వాడిన వాళ్ళు మన సొసైటీ వాళ్ళే కాకుండా అన్ని రకాల సొసైటీల వాళ్ళు కూడా మన పిరమిడ్స్ వాడుతున్నారండి. మనం చాలామంది అన్ని రకాల సొసైటీల వాళ్ళకి ఇచ్చామండి. వాళ్ళు మన పిరమిడ్ తీసుకొని మన పిరమిడ్లో మన ధ్యానం చేయమని నేను చెప్పట్లేదు. మీరు ఏ ధ్యానం చేస్తారో అదే చేయండి, చేస్తే వాళ్ళు అంతకుముందు కన్నా చాలా బాగుందని చెప్పని చాలామంది విఎంసీ శిబా మేడం ఇంటర్వ్యూస్లలో చెప్పారండి. అన్ని సొసైటీల వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు.
వాళ్ళ ఇంట్లోకి వచ్చినాక ఆర్థికంగా ఎలా ఉంది, ఆరోగ్యరీత్యా ఎలా ఉంది, ప్రాపంచికంగా ఎలా ఉంది, వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎలా ఎదిగారు, ఓకే. అన్ని రకాల ఓకే. చేంజెస్ వచ్చేసి ఇంటర్వ్యూస్లలో ఉన్నాయి సార్. అయితే ఒక విఎంసి ఛానల్ తప్ప ఇంకా దేంట్లో లేదు సార్. విఎంసి ఛానల్, వెజిటేరియన్ మెడిటేషన్ ఛానల్, కేరళ సీమా కేరళ మేడం. సీమా మేడం. ఓకే ఓకే, అది చూశాను, దానిలో కూడా నేను చూశాను మీరు చూశాను. అయితే ఇప్పటికే మరి అసలు ఖాళీ ఉండలేదని అన్నారు. బహుశా భక్తి కానీ వెంకటేశ్వర భక్తి వాటిలో కూడా మీ యాడ్ వెళ్తే ఇంకా అసలు తట్టుకుంటారా లేదని డౌట్ వస్తుంది ఇప్పుడు మాకు. మీరు ఏంటి అభిప్రాయం? ఇప్పుడు ధ్యాన జగత్ అన్న, శేఖర్ జగత్ అన్న, అవునండి. పిరమిడ్ జగత్, ప్రపంచం వెళ్ళిపోవాలి. ఇప్పటికీ ఆల్మోస్ట్ మీ ప్రపంచంలో చాలా వరకు వెళ్ళిపోతున్నాయి. మీకు ఇందాక మీ లక్ష్యం కూడా చెప్తున్నారు, ప్రతి దేశంలో ఓ పిరమిడ్ కావాలని చెప్పి అన్నారు. అది ఎంత స్పీడ్గా వెళ్ళగలిగితే అంత బెటర్గా ఉంటుంది. అవునండి. ఎందుకంటే ఇప్పుడు సగటు మానవుడు అనేది గ్రహించినా గ్రహించకపోయినా ఎత్తనేటటువంటి ఒక భూగోళం 2012కే పోటాన్ బ్యాండ్లోకి ఎంటర్ అయిపోవటం జరిగింది ఆల్మోస్ట్. ఆ తర్వాత ఇప్పటివరకు థర్డ్ డైమెన్షన్లో ఉన్నటువంటి మనమంతా కూడా 4th, 5th డైమెన్షన్ మీదకి వెళ్ళిపోయింది. అంత టెక్నాలజీ వరల్డ్ నుంచి మనకంతా యూనివర్స్ నుంచి మనకు అందబడుతుంది. సరే, అదంతా సెపరేట్ సబ్జెక్ట్, అది వేరే విషయం. ఇలా రావాలి అంటే గ్లోబలైజేషన్లో మార్పు రావాలి. గ్లోబలైజేషన్, అందుకనే పిరమిడ్ జగత్ అంటే అర్థం ఏంటి? మొత్తం ప్రపంచం అన్ని దేశాలకు వెళ్ళాలి. ఇప్పుడు ఆ లక్ష్యంలో మీరు కూడా అన్నారు, ప్రతి దేశంలో కూడా మన పిరమిడ్ ఉండాలి అన్నారు. అందుకని ఆ స్పీడ్ పెంచడానికి అమెరికాలో 40-50 పిరమిడ్లు ఉన్నాయి మనకి. ఓకే. లండన్లో 15 పీసులు దాకా ఉన్నాయి. ఓకే. దుబాయ్లో ఒకటి ఉంది, సింగపూర్లో ఒకటి ఉంది, అండమాన్లో ఒకటి ఉంది, జర్మనీ ఒకటి పోయింది. ఓకే. ఇంతవరకు ఈ సంవత్సరంలో రీచ్ అయ్యామండి. అమెరికా, లండన్ ఓకే 4 years బ్యాకే పంపించాం. ఓకే ఓకే, బాగుంది. ఇప్పుడు రేపు పత్రిజీ గారి జన్మదినోత్సవం సందర్భంగా మనం ఎవరెవరికైతే మెరకాబా పిరమిడ్ ఇచ్చినో వాళ్ళందరితోని 1 year వరకు ధ్యాన యజ్ఞం మొదలు పెడుతున్నాం సార్ మా మెరకాబా పిరమిడ్స్లలో. ఎట్లా 1 year వరకు పత్రిజీ గారి బర్త్డే 11వ తారీఖు నుంచి నెక్స్ట్ ఇయర్ 11వ తారీఖు దాకా 1 year ప్రతి ఇంట్లో 1 hour మన మెరకాబాలో ధ్యానం చేయాలని చెప్పి సంకల్పంతో నిన్నటి నుంచి స్టార్ట్ చేశాము, మొన్నటి నుంచి స్టార్ట్ చేశాము. ఇప్పటికి ఒక 15 మంది పేర్లు రాశాము. అంటే నేను ఫాలోఅప్ చేయలేదు, ప్రతి ఒక్కరిని ఫాలోఅప్ చేసి 1000 మందిని మనం 2000 పిరమిడ్లు ఇచ్చాం సార్. 1000 మందిని జాయిన్ చేయాలని చెప్పి సంకల్పం మీద లోక కళ్యాణం కోసం చేయాలని స్టార్ట్ చేస్తున్నాం. ఒక స్వాగ్ అని చెప్పని పత్రిక పెద్దమ్మాయి కూడా ఏదో ఒక పెట్టింది. తర్వాత ప్రవీణ్ ప్రవీణ్ అతను బృందావన హ్యాండ్స్ ఏదో ఒక దీని మీద పెట్టారు. అంటే పత్రిజీ జన్మదినానికల్లా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్క వ్యక్తి కనీసం 2 మొక్కలన్న నాటాలని ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. అది కూడా రేపు November 11కి దృష్టిలో పెట్టుకుని పర్యావరణ పరిరక్షణ వరల్డ్ వైడ్గా రావాలని చెప్పి అన్నారు. అట్లా పిఎస్ఎస్ మూవ్మెంటే ఒక సెంట్రలైజ్ కాదు. మిగతా ఆర్గనైజేషన్కి మనకి తేడా ఏమిటంటే మిగతా స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా సెంట్రలైజ్. అంటే గురువు ఏం చెప్తే అదే చెప్పాలి తప్ప మన సొంత భావం చేయటానికి లేదు. కానీ పిఎస్ఎస్ మూవ్మెంట్లో పత్రిక మనకు అందించేది ఇది డీసెంట్రలైజ్ పాలసీ. ఎవరెవరు ఏ పర్పస్తో భూమి మీదకి వచ్చామో వాళ్ళ పర్పస్ ఫుల్ఫిల్ చేసుకునే స్వేచ్ఛ మన దగ్గర ఉంది. ఇప్పుడు ఆ స్వేచ్ఛ ఉండబట్టికనే మనం ఇంతమందికి అన్ని ఇవ్వగలిగినాం. కరెక్టే. ఒక పిరమిడ్ ఎక్కడికి పోతే అక్కడ అన్ని మార్పులు జరుగుతున్నాయి. మన పత్రిజీ గారు 40 సంవత్సరాలు అన్నీ వదిలేసి ఇంత తిరగబట్టికే మనం వచ్చినాం. మన వంతు కర్తవ్యం మనం చేయాలి కదా కంపల్సరీగా. అలాగే నేను మనం ఎవరెవరికైతే పిరమిడ్ ఇస్తున్నాం వాళ్ళందరికీ కూడా చెప్తున్నాండి, చెప్తూ మీరు ఖచ్చితంగా సాధన చేయాలి 1 year అని చెప్పి చెప్తున్నాను. వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారు. ఇప్పటికీ చెప్పిన వాళ్ళందరూ ఓకే అన్నారు. అన్నీ రాసుకున్నాను. నా టైంని బట్టి మాట్లాడుకుంటూ వెళ్తున్నాను. మినిమం 100 మందిని అయితే రేపు సార్ బర్త్డే కల్లా కంప్లీట్ చేసి తర్వాత 1000 మందిని ఖచ్చితంగా చేస్తాను సార్. ఇప్పుడు ఈ పిరమిడ్స్ ఎట్లయితే మీరు పంపుతున్నారో దీంతో పాటు ఏమైనా లిటరేచర్ కూడా దాంతో పాటు కలిపి పంపిస్తున్నారు మీరేమన్నా? పిరమిడ్ వల్ల లాభాలని కానీ ధ్యాన జగత్ బుక్ ఒకటి పంపిస్తున్నాను సార్. ధ్యాన జగత్ చాలండి, అదే ధ్యాన జగత్ బుక్ ప్రతి పిరమిడ్తో పాటు ధ్యాన జగత్ బుక్ పంపిస్తున్నాను. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆయన లక్ష్యంలో ఇది కూడా ఉంది కదా. అవును. ఇప్పుడు ధ్యాన జగత్ అనేది నా మానస పుత్రిక. ప్రతి తెలుగు వాడింట్లో ఒక మ్యాగజైన్ కావాలనేది పత్రిక కోరిక. అవును. మరి ఇప్పుడు ఆయన ద్వారా ఇంత నాలెడ్జ్ ఆ బుక్ తీసుకుని తర్వాత వాళ్ళు చందాలు కట్టి కంటిన్యూషన్ చేస్తున్నారు సార్ కొంతమంది. కరెక్టే, బాగుంది. ఇప్పుడు అట్లా వెళ్ళి అలాగే పిఎంసి ట్రస్ట్ పాంప్లెంట్ అది కూడా పంపిస్తున్నాను సార్. పంపిస్తున్నారు అదేంటి అంటే అంబాసిడర్ పాంప్లెంట్ ఉంది కదా, అది కూడా ప్రతి పిరమిడ్ రకాలుగా ఉన్నాయి పిఎంసి. అలా పిఎంసికి అంబాసిడర్స్ని 50 మందిని ఇస్తా అని చెప్పని ప్రామిస్ చేశాను. ఓకే. మన మెరకాబా పిరమిడ్స్ పైన వాళ్ళకే ఓకే ఆల్రెడీ ఇప్పటికి 15 మందిని ఇచ్చాను సార్. బాగుంది. 15 మందిని ఇచ్చాను మీ ద్వారా ఇచ్చాను, నా ద్వారా. బాగుంది సార్. ఇంకా మీకు అంటే పిరమిడ్ ద్వారా ఇంకేమన్నా లిటరేచర్ పాంప్లెట్ ద్వారా
ధ్యానాన్ని గురించి కానీ శాఖాహారం గురించి కానీ ఇప్పుడు ఈ పిరమిడ్ వాడే వాళ్ళంతా శాఖాహారిగా మారారు సార్? మీకు 100% మారాను. నేను పక్కాగా చెప్తున్నాను సార్, మీకు పిరమిడ్ కావాలన్నా మీరు 100% వెజిటేరియన్గా మారాలి. ఓకే. నాన్ వెజ్, కోడిగుడ్డు, పుట్టగొడుగులు, ఎల్లుల్లిపాయ ఈ 4 బంద్ చేస్తేనే తెప్పించుకోండి, లేకపోతే వద్దు. ఓకే. అవి బంద్ చేసిన వాళ్ళనే వాడమంటున్నాం. అంటే ఒక విధంగా పిరమిడ్ జగత్తు కోసం పనిచేస్తూ శాఖాహార జగత్తులో కూడా మీ పాత్ర ఉంది ఇప్పుడు. అవునండి, అద్భుతంగా 100%. లేకపోతే అసలు వద్దని చెప్తున్నాను నేను. మనకి ధ్యానం అనేది ఆల్మోస్ట్ ఎలాగ ఉండనే ఉంది, మరి ఇంకేముంది? రిజల్ట్ రాదు కదా, రిజల్ట్ రానప్పుడు మనకు బదనం అవుతాం కదా. బాగుంది 100% అవి బంద్ చేయాల్సిందని చెప్తున్నాం. అది పరిస్థితి. అందుకనే మన సొసైటీలో మెడిటేషన్ చేపిస్తారు కానీ ఇవన్నీ చెప్పరండి. అవును, శాకాహారం గురించి చెప్పరు. తర్వాత వాళ్ళే బంద్ చేస్తారని చెప్పి మన వాళ్ళు అంటారు. నేను 100% నువ్వు బంద్ చేస్తే తెప్పించుకోలేకపోతే వద్దు. అంతే కదా. బాగుంది. అలా చెప్పిన వాళ్ళకే పంపిస్తున్నాను. 99% ఎవరో 1000లో 1 మంది నాన్ వెజ్ బంద్ చేయడానికి ఒప్పుకోక ఆపుకుంటున్నారు. తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్తోని రిస్క్ కంట్రోల్ కాక మళ్ళీ తెప్పించుకున్న వాళ్ళు ఉన్నారు. మరి ఇంకెంతకంటే ఇంకేం కావాలి? మరి అంత మార్పు జరిగినప్పుడు మనం ఖచ్చితంగా ఎందుకు ఉండకూడదు? కరెక్ట్. గ్యారెంటీగా నేను వ్యాపారం కోసం చేయట్లేదు, గ్యారెంటీగా ఉండాలి. నా బిజినెస్ నాకు సాగుతుంది. మరి అలాంటప్పుడు ఉన్నది సత్యం చెప్పుకోవాలి కదా. కరెక్టే సార్, చెప్పాలి తప్పదు. ఇప్పుడు పత్రికారు బయటకు వచ్చినప్పుడు ఒక వ్యక్తే కదా ఆయన కూడా. మరి ఒక వ్యక్తి వాళ్ళ శక్తిగా మారి ప్రపంచవ్యాప్తంగా ఇన్ని కోట్ల మందిని ప్రభావితం చేయగలుగుతున్నారంటే ఆయన పర్పస్ అది. అవును. అయితే మీ పర్పస్ ప్రత్యేకంగా పిరమిడ్ వెంకటేశ్వర గారిని నిక్నేమ్గా పడినప్పటికీ కూడా పరోక్షంగా శాఖాహారం ధ్యానం 2 దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. అవునండి, అది గొప్పతనం. అవును కదా. నాకు 4 నేములు ఉన్నాయి సార్, ఇప్పటికి 4-5 ఉన్నాయి. ఫస్ట్ గార్ల వెంకటేశ్వరరావు అంటారు. గార్లా. ఫస్ట్ ఫ్యాన్సీ స్టోర్ వెంకటేశ్వరరావు అంటారు. ఓకే. తర్వాత గార్ల వెంకటేశ్వరరావు అంటారు. ఓకే. తర్వాత ఖమ్మం వెంకటేశ్వరరావు అంటారు. ఓకే. తర్వాత పిరమిడ్ వెంకటేశ్వరరావు, ఇప్పుడు మెరకాబా పిరమిడ్ వెంకటేశ్వరరావు. బాగుంది. సో వెరీ హ్యాపీ సార్ మొత్తానికి. ఎందుకంటే మీ పర్పస్ ఏంటని మీరు గుర్తించకపోయినా ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గుర్తింపుకి వచ్చేసింది కదా. కాబట్టి దీని ద్వారానే శాఖాహారం కానీ ధ్యానం కానీ అంత ప్రచారం వెళ్తుందంటే పత్రిక విజన్ ఏంటని మీకు అర్థమైపోయింది. ఆ లక్ష్య సాధనలో ఆల్మోస్ట్ మీరు చూసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. ఈ పిరమిడ్స్ తయారు చేసేటప్పుడు పోరు బాగుంటుంది సార్. స్ట్రగుల్స్ చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, పని ముందుకు సాగనీయదు. ఎన్నో రకాల ఆటంకాలు ఏర్పడతాయి, ఎందుకు అర్థం కాదు. ఆటంకాలు ఏర్పడ్డా కానీ నేను ఎందుకో ఛాలెంజ్గా తీసుకొని చేసుకుంటూ పోయేవాడిని. ఆ చేసుకుంటూ పోతే ఇవన్నీ ఆగిపోతాయి. ఫస్ట్ టైం 2019లో 18 డిసెంబర్లో 18 మెరకాబా పిరమిడ్లు తయారు చేయడానికి నాకు 3 నెలలు పట్టింది సార్. ఆ 18 పిరమిడ్లు పోవటానికి జ్ఞానమాచక్రం ప్రోగ్రాంలో పెట్టడానికి తయారు చేయడానికి ఒక 1 మంత్ ముందు నుంచి నాకు ఫోర్స్ బాగా అయ్యేది. ఎట్లా బిజినెస్ రూట్ల ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ రూపాన నోటీసుల మీద నోటీసులు రావటం, నాకు ప్రాజెక్ట్ దగ్గర కూడా పోవడానికి పని లేకపోయేది, టైం దొరకపోయేది. అడ్డంకులు అన్ని అడ్డంకులే. ఓకే. ఆ అడ్డంకులన్నీ కూడా ఎలా అంటే 21వ తారీఖు నాడు జ్ఞానమాచక్రం ప్రోగ్రాంకి మా మేస్త్రికి ఒకటే చెప్పాను, నేను వచ్చినా రాకున్నా నువ్వు పీసులు కంప్లీట్ చేయాలి, తీసుకుపోవాలి, స్టాల్లో పెట్టాల్సిందే అని చెప్పాను. ఎప్పుడైతే పోయి ఒక రోజు ముందు 20వ తారీఖు నాడు పోయి స్టాల్లో ఈవినింగ్ పూట పెట్టారండి, ఈ అన్ని అడ్డంకులు అయిపోయినాయండి. లాస్ట్ కంప్యూటర్ కూడా పనిచేయలేదండి. 20 అసలు నేను రానని చెప్పనుకున్నాను, మా మేడంనే పంపిస్తా మీరు చూసుకోండి అని చెప్పాను. ఎప్పుడైతే అవి పోయి స్టాల్లో పెట్టిండో సాయంత్రం పూట నువ్వు 1వ తారీఖు తర్వాత రమ్మా అని చెప్పని అన్నారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. నేను 21st మార్నింగ్ బయలుదేరానండి. కథం అన్నీ క్లోజ్, మీ ఏం లేవండి క్లోజ్ అయిపోయినాయని చెప్పి అన్నారు. అసలు ఆ సమస్య మళ్ళీ రాలేదు. మరి అవన్నీ ఎందుకు వచ్చినావు? అంతకుముందు ఎప్పుడు రాలేదు. అంతకుముందు పిరమిడ్స్ తయారు చేసినప్పుడు వచ్చింది లోడు, కానీ తర్వాత ఈ మెరకాబాస్ తయారు చేసినప్పుడు మాత్రం అది కనపడని స్ట్రగుల్. తర్వాత ఇంట్లో బయట అన్ని రకాల ఉండేది. సారు పత్రి గారు కాస్మిక్ వ్యాలీకి వచ్చినాడు, సారు భోంచేసినాక రా అని చెప్పని చెయ్యి తీసుకొని సార్ రెస్ట్ కోసం పోతున్నారు, నన్ను తీసుకెళ్ళారు. ఏం సంగతి అన్నాడు. అంటే సార్ నేను తట్టుకోలేకపోతున్నా, ఏం చేయాలన్నా, నో కంటిన్యూ అన్నాడు. ఇక ఆ ధైర్యంతో లాగుతున్నాను సార్. రైట్. అంటే ఇందాక నుంచి నేను బుక్స్ అనే మాట కూడా ఎందుకు ఎత్తానంటే, సపోజ్ మీ పర్పస్ దీని ద్వారా ఉంది, దీని ద్వారా ప్రత్యక్షంగా పిరమిడ్లు, పరోక్షంగా శాఖాహారం ధ్యానం అన్నీ అయిపోతాయి. అంటే సందర్భంగా గుర్తొచ్చింది కాబట్టి చెప్తాను మీకు. ఇది మనకి
భగవద్గీత మనకు అందరికీ తెలుసు. భగవద్గీత అందరికీ తెలుసు. ఎందుకంటే అర్జునుడు వైరాగ్యం ఉన్నప్పుడు కృష్ణుడు చెప్పినటువంటిదంతా కూడా భగవద్గీతకు వచ్చేసింది. త్రేతాయుగంలో శ్రీరాముడు వైరాగ్యంలో ఉన్నప్పుడు వశిష్ఠ మహర్షి ఇచ్చినటువంటి బోధ ఉంది. దాన్ని వశిష్ఠ గీత అంటాం, లేదంటే యోగ వశిష్ఠం అని చెప్పబడుతుంది. అది దాదాపు 32,000 శ్లోకాలు. 32,000 శ్లోకాలకి తెలుగు అనువాదం కూడా తిరుపతిలో ఉన్నటువంటి ఆఫీసరు సముద్రాల లక్ష్మయ్య గారు తెలుగు అనువాదం జరిగింది. సార్ ఈ మొత్తాన్ని స్టడీ చేసి ఆయన ఒక వాక్యం చెప్పారు. ఆ వాక్యం సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు గుర్తు చేస్తున్నా, మీతో పాటు మన ప్రేక్షకులు కూడా తెలియాలి కదా. ఆయన ఏమంటారంటే, అనేక జన్మల నుంచి వచ్చినటువంటి ప్రారంభ కర్మలన్నీ కలిసి ఒక పొట్టేలుగా ఉన్నాయి, అంటే గొర్రె పొట్టేలుగా. ఈ జన్మలో జ్ఞానపరమైనటువంటి పురుష ప్రయత్నం ఒక పొట్టేలుగా ఉంది. ఇవి రెండిట్లో ఏది అల్పంగా ఉంటే అది వీగిపోతుంది అంటారు. చూసారా, వాక్యం ఒకటే కానీ ఎంత డెప్త్ దానిలో ఉంటుందంటే, జ్ఞానపరమైన పురుష ప్రయత్నం అల్పంగా ఉంటే ప్రారంధాలు నీ మీద దాడి చేస్తాయి. అంటే జ్ఞానపరమైన పురుష ప్రయత్నం స్ట్రాంగ్గా ఉంటే ప్రారంధాన్ని అధిగమించి మనం వెళ్ళిపోతాం. అర్థమైందా? ఇప్పుడు మీరు చెప్పేటటువంటి ఈ స్ట్రగుల్ అంతా కూడా యథార్థవాది లోక విరోధం స్టేట్మెంట్ ఉంది మనకి. ఎట్లా ఒక సత్యం చెప్పడానికి కానీ, ఒక సత్య ప్రకటన చేయడానికి కానీ ఎప్పుడైతే మనం బయలుదేరుతాం కొన్ని ఈవిల్ ఫోర్స్లు అడ్డుపడతాయి. సో వెరీ న్యాచురల్. ఇవన్నీ మనకి క్షుణ్ణంగా తెలియాలంటే మనకి నక్షత్ర మిత్రులు లాంటి పుస్తకం ఒకటి చదివితే చాలు, చాలా వరకు మ్యాటర్ మనకు అర్థమవుతుంది. అంటే ఓవరాల్ ఎర్త్ ప్లానెట్ ఇప్పుడు ఎట్లా ఉంది, అది పోటన్మెంట్లోకి ఎట్లా ఎంటర్ అవుతుంది, ఇప్పటివరకు మానవ జాతి అంతా కూడా అల్పంగా పెట్టి లిజ్జీలు అనే చిల్లర దేవుళ్ళ కంట్రోల్ ఎలా ఉండిపోయింది, వీళ్ళంతా కూడా మార్పు చెందడం కోసం కాంతిలోకి అసలు ఎలా చేయాలి, దట్ ఈస్ సెపరేట్ సబ్జెక్ట్. అది ధ్యానం బాగా లోతుకెళ్ళిన వాళ్ళందరికీ ఎట్లా తెలుసు, మన పిరమిడ్ మాస్టర్లు అందరికీ తెలుసు ఈ సబ్జెక్ట్ అంతా. సగటు మానవుడికి ఏమిటనేది కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మీరు ఎప్పుడైతే స్ట్రగుల్స్ వస్తున్నాయని చెప్పంటారో, ఓ పర్పస్ ఫుల్ఫిల్ చేయాలంటే స్ట్రగుల్ వస్తుంది. సో వెరీ న్యాచురల్. అది ఒక ఈవిల్ ఫోర్స్ ద్వారా కావచ్చు, ఇంకోటి కావచ్చు. అంటే మనం ఇప్పుడు అర్థం చేస్తున్న రకరకాల సందర్భాల్లో రకరకాలుగా వచ్చినాయి. అంటే మనం బెదిరి పారిపోతామా, నిలదొక్కుని చేస్తాం. మరి ఇప్పుడు జ్ఞానపరమైన పురుష ప్రయత్నం అంటే సేమ్ అదే. ఒక 1 year నుంచి మాత్రం 90% తగ్గినాయి సార్. మరి తగ్గక ఏం చేస్తాయి సార్ వాటిని చూసి మనం బెదిరిపోవడం కాదు, మనల్ని చూసి అది బెదిరిపోవాలి. అది ఇప్పుడు సీన్ క్రియేట్ అయింది. అర్థమైందా? బాగుంది. సో వెరీ హ్యాపీ. మొత్తానికి మీతోటి ఈ విధంగా ఇంటర్వ్యూ చేయటం కానీ, మన మాటలు పిఎంసీ ప్రేక్షకులు ఎంత చక్కగా వినటం కానీ, ఒక వ్యక్తి యొక్క జీవితం సగం జీవితం స్వీయ కుటుంబానికి వెళ్ళిపోయినప్పుడు శేష జీవితం పర్పస్ ఆఫ్ లైఫ్ని గుర్తించిన తర్వాత ఏ విధంగా ఫుల్ఫిల్ చేసుకుంటారు, సేవా తత్పరత ఎట్లా ఉపయోగపడుతుంది అనేది అనేక విషయాలు మనకు ఇంకా తెలిసింది. చెప్పండి, ఇంకేమైనా 2 విషయాలు మీరు మీ జీవితంలో ఇంకేమైనా మీరే కలిసి. పత్రి గారు 2021లో మన ప్రాజెక్ట్కి వచ్చినప్పుడు ఓకే సారు పిరమిడ్ వరల్డ్ అని బోర్డు పెట్టమన్నారు సార్. పిరమిడ్ వరల్డ్ బాగుంది. ఎప్పుడైతే పిరమిడ్ వరల్డ్ అని బోర్డు రాపియమన్నారో ఓకే, ఆ రోజు నుంచి మనం వరల్డ్ వైజ్ సప్లై స్టార్ట్ అయింది సార్. మరి సార్ గురువు అంటేనే మహాద్రష్ట. అవునండి కదా, ద్రష్ట అంటే త్రికాల జ్ఞాని. అవును, జరిగిపోయింది తెలుసు, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసు, జరగబోయేది మొత్తం తెలుసు. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటాం. ఆ గురువు ఎప్పుడు మన వెనకాల ఉంటారు తప్పనిసరి. అది ఎప్పుడైతే మనం ఆయన లక్ష్యంలో మన లక్ష్యం చేసి మనం పని చేస్తున్నామో గురువు మనకంటే భిన్నంగా లేరు. ఫిజికల్గా మనం సిమెంట్ పిరమిడ్స్ అంతా వరకు తయారు చేసినప్పుడు ఎక్కడికి పంపాలన్నా పంపలేకపోయాం. ఆర్డర్ వస్తుందంటే ఎలా పంపించగలుగుతాం, పంపలేం కదా అని భయం వేసేది. ఒకళ్ళు ఆర్డర్ ఇస్తే 4 రోజులు పట్టేది మేము పంపడానికి, 15 రోజుల నుంచి 4 రోజులు. ఇవి ఎప్పుడైతే లైట్ వెయిట్ అయినాయో అప్పటి నుంచి 1 week లోపలనే ఎవరికి పడితే వాళ్ళకి ఇండియా మొత్తంలో ఎక్కడికైనా పంపిస్తుంది. ఫారిన్ కూడా 1 weekలో వెళ్ళిపోతున్నాయి సార్. మరి పట్టుదల సార్, జ్ఞానపరమైన మనం వర్క్ చేసిన కొద్దీ ఇప్పుడు 100 పీసులు తయారు చేయగలుగుతున్నాం సార్ నెలకి. అవసరమైతే ఎన్ని వేల పీసులైనా తయారు చేసే కెపాసిటీ ఆ మెలకువలు మాత్రం తెలిసినాయి సార్. అదే సార్, దాన్నే జ్ఞానపరమైన పురుష ప్రయత్నం అంటే ఇదే. ఎందుకంటే ఇంకేం కాదు, అది ప్రతి వ్యక్తికే వస్తుంది. అది అయితే ఎప్పుడు తెలుస్తుంది ఇదంతా కూడా, దిగాలి ముందు, సాధనలో దిగాలి, ధ్యానం చేయాలి, ఆహార విషయంలో శాఖాహారిగా మారాలి, పిరమిడ్ ఎనర్జీ అనేది గుర్తించగలిగినప్పుడు మెల్లమెల్లమెల్లగా అందరికీ అర్థమవుతుంది సార్. అందుకనే మన టార్గెట్ అంతా ఒక రాష్ట్రానికో దేశానికో పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తానిగా ఉంది. సో వెరీ హ్యాపీ సార్, చాలా సంతోషం. ఇంకేం చెప్పండి, ఇంకేమైనా విషయం ఒకటి. పిరమిడ్స్ మనం రోడ్డు మీద పెట్టాం సార్. ఇప్పుడు 2017లోనే మా ఇంటి దగ్గరలో కోర్టు దగ్గర యాక్సిడెంట్లు డైలీ జరిగేవి. ఓకే. మా బాబు ఇల్లు అదే బజార్లో ఉంటుంది, మేము ఆపోజిట్ డైరెక్షన్ ఇంట్లో ఉంటాము. మా వాడు వచ్చేటప్పుడు పోయేటప్పుడు ప్రతిరోజు ఏదో ఒక రోజు అక్కడ బ్లడ్ చూడని రోజు లేదు. మేము 2017లో మేము సిమెంట్ పిరమిడ్స్ తయారు చేసేటప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అండి ఇది. ఆ రోజు మా బాబు ఈ మాట అనగానే అక్కడ యాక్సిడెంట్ బాగా జరుగుతున్నా నా వారికి నేనేమన్నా అంటే, అరే పిరమిడ్ పెడితే బాగుంటుంది రాగా అనే ఆలోచనతో అర్ధరాత్రి పూట, మంచి ఆలోచన, అర్ధరాత్రి పూట ఎవరి పర్మిషన్ లేకుండా
2 పిరమిడ్లు తీసుకుపోయి ఓకే మా ఫ్యామిలీ మొత్తం కలిసి అక్కడ పెట్టామండి. ఓకే పెట్టి ఆ చుట్టుపక్కల మా బాబుకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, నాకన్నా ఎక్కువ. కరెక్టే. వాడు ఎంక్వైరీ చేయటము రోజు మ్మ్. పాన్ కొట్టు, అక్కడ బడ్డీ కొట్టు, జనరల్ స్టోరు, మెడికల్ స్టోరు, వీళ్ళందరినీ ఎంక్వైరీ చేసేవాడు. చేసి వాడే రిపోర్ట్ ఇచ్చాడు. నేనేం పెట్టాను, నా పని వదిలించుకున్నాను. కరెక్టే. కానీ వాడు ఎంక్వైరీ చేసి అవును. మా ఇంట్లో చర్చ పెట్టడము, అవును. దాంతో హ్యాపీ కావటము. అవును. తర్వాత డిఎస్పి గారికి కలిసి అవును. మనం ఇక్కడ లోకల్ మొత్తం పర్మిషన్ తీసుకొని 100 పిరమిడ్లు ఫస్ట్ పెట్టామండి ఓకే. లోకల్ మొత్తం. ఓకే. తర్వాత మ్మ్. కడతాల్కి ఇచ్చాము, హైదరాబాద్ ఇచ్చాము, విజయవాడకు విజయవాడ కూడా మొన్న ఆ. 150 పిరమిడ్లు సుమారు ఇచ్చాము. విజయవాడ మంచి వర్క్ జరిగింది సార్. ఆ. విజయవాడ మంచి వర్క్ వచ్చి మంచి రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. 100% రిపోర్ట్ ఉంటుంది సార్, అవునా? దానికి డౌటే లేదు. పిరమిడ్ ఎక్కడికి పోతే అక్కడ అవును. 100% రిజల్ట్ ఉంటుంది. కరెక్ట్. బాగుంది. అందువల్ల పిరమిడ్ ఎనర్జీ అనేది ఒక పాజిటివ్నెస్ ఎట్లా డెవలప్ అవునండి. అవుతుంది దానికి కేవలం ఆరోగ్యం ఒకటే కాకుండా బట్ యాక్సిడెంట్లు కూడా జరగకుండా ఆపగలుగుతుందంటే డెవలప్మెంట్ అనేది ఆ. ప్రాపంచికంగా డెవలప్మెంట్ కూడా ఉందండి. రైట్. ఇప్పుడు 2017కి బిఫోర్ మా ప్రాజెక్ట్ దగ్గర ఓకే. బోరు పడలేదండి. ఆ చుట్టుపక్కల ఎక్కడా లేవు బోర్లు. ఓకే. మేము ఎప్పుడైతే 1000 పిరమిడ్లు తయారు చేసినామో ఓకే. దాని తర్వాత 1 ఇయర్ తర్వాత మ్మ్. అక్కడ ప్రతి ప్లాట్లో ఓకే. పొలాలలో ఆ, వాటర్ పడ్డదండి. మరి ఇప్పుడు ఆ ఏరియా మొత్తం కూడా ఆ, పుష్కలంగా ఇండ్లు తయారవుతున్నాయి. సస్యశ్యామలంగా తయారైంది. ఓకే. ఇటువంటి ఎన్నో ఉన్నాయి సార్ మనకి. అసలు అనంతం సార్, చాలా రీసెర్చ్ చేశారు మన ఇంట్లో కూడా. ఓకే. మా మేడం కానీ మా పాప కానీ మరి వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. వాళ్ళు 365 రోజులు అదే ప్రయత్నం మీద ఉండేవాళ్ళు. మరి మీకు దగ్గరగా ఉంది కదా సార్ కాస్మిక్ వ్యాలీ. కాశ్మీర్ వరంగల్ వెళ్ళే రోడ్లో కాస్మిక్ వ్యాలీ ఉంది కదా. ఒకప్పుడు మంచి నక్సల్స్ మూవ్మెంట్. వ్యాలీ స్టార్టింగ్ టైంలో సార్ నాకు మెడిటేషన్ పరిచయం అయింది కూడా అప్పుడే. కాస్మిక్ వ్యాలీ 2016లోనే మేడం స్టార్ట్ చేసింది. కరెక్ట్. మాకు పరిచయం అయింది కూడా అప్పుడే. కరెక్ట్. మేము పోయేటప్పటికి అప్పుడే మేడం అక్కడి నుంచి వచ్చింది. అదే పరిస్థితి. మరి ఆ ఏరియా అంతా ఒకప్పుడు మంచి నక్సల్స్ ఏరియా. అవును. బోర్ వేస్తే ఎన్ని అడుగులు వెళ్ళినా నీరు చుక్కబడేది కాదు. ఎప్పుడైతే మన వాళ్ళకు పని మొదలు పెట్టామో బోర్లో వేస్తే నీళ్లు పడినాయి, నక్సల్స్ అంతా వెళ్ళిపోయారు, వాతావరణం అనుకూలం వెళ్ళిపోయింది. ఇవాళ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అయింది, డెవలప్ అవుతుంది. అది మహోతార్ బాబుజీకి ఫస్ట్ పత్రిక నాకే ఫోన్ చేసి అన్నారు, నేను రాటా కుదరట్లే, నువ్వే వెళ్ళి రిబ్బన్ కట్ చేసి రావాయి అని చెప్పని. ఫస్ట్ అట్లా నేను దానిలో అడుగు పెట్టడం, అది ఓపెన్ చేయటం, ఇవన్నీ అప్పట్లో జరిగినాయి. పర్పస్ సార్ అంతే కదా, అంతకంటే మన పర్పస్ మనం ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఎనీ హ్యావ్ ఖమ్మం నుంచి ఖమ్మం వెంకటేశ్వరరావు గారు అంటే పిరమిడ్ వెంకటేశ్వరరావు గారు ఒక నిక్నేమ్ పడినందుకు పత్రిక ఆశయాలు మీ ఆశయాలుగా తీసుకుని వరల్డ్ వైడ్గా ఇంత పాపులర్ రావడానికి గురువు మీద ఉన్నటువంటి అపారమైనటువంటి భక్తి విశ్వాసాలు ఒక కారణం, జ్ఞానపరమైనటువంటి మీ పురుష ప్రయత్నం రెండో కారణం. కాబట్టి ఇంత అద్భుతమైన కృషి చేస్తున్నందుకు మీకు వన్స్ అగైన్ నేను ధన్యవాదాలు చెప్తూ, మీ కృషికి మీ యూటర్న్ తీసుకుని మీ పరివర్తన రావటానికి మరి ఫైనల్గా పిఎంసి ప్రేక్షకులు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పిఎంసి చూస్తున్న ప్రేక్షకులందరికీ ప్రతి ఒక్కరూ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకొని అద్భుతంగా ఆరోగ్యరీత్యా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా 100% రిజల్ట్ ఉంది కనుక అందరూ ఉపయోగించుకోవాలని, ప్రతి మానవుడు ఉపయోగించుకోవాలి. లోక కళ్యాణం కోసం మనం అందరం కలిసి పనిచేద్దామండి. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు, థ్యాంక్ యూ అండి, చాలా సంతోషం. రైట్ మాస్టర్స్, పిఎంసి ప్రేక్షకులంతా కూడా ఇప్పటివరకు కూడా వెంకటేశ్వర గారి అనుభవాలన్నీ కూడా చక్కగా విన్నారు. ఇవన్నీ ఏదో థియరీ తెలుసుకుని పుస్తకాలు చదివి చెప్పిన ఎంత మాత్రం కాదు. కేవలం వాళ్ళ ఇంట్లో వారి పాప ఆరోగ్యం కోసం ఎంటర్ అయినప్పటికీ కూడా, ఎందుకంటే ఏదో ఒక కారణం కావాలి. ఆ కారణంతో వారి దీనిలోకి వచ్చిన తర్వాత డెవలప్మెంట్స్ అంతా ఏమిటని చెప్పని స్వయంగా వారి మాటలు మీరే విన్నారు ఇప్పటివరకు. కాబట్టి ఏం గ్రహించాలి మనమంతా కూడా అంటే, ఏ ఇంట్లో అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా చక్కగా ధ్యానం చేస్తూ శాఖాహారిగా మారి రెగ్యులర్గా కనుక పిరమిడ్ నుంచి కనుక వాడగలిగినట్లయితే అనారోగ్యాలన్నీ వెళ్ళిపోయి ఆరోగ్యంగా వస్తామని చెప్పి రావటానికి వీరి అనుభవం కంటే ఇంకేం కావాలి మనకి. దయచేసి మిత్రులందరూ కూడా మీరు కూడా చక్కగా ధ్యానం చేస్తూ శాఖాహారిగా మారి మంచి ఆరోగ్యంగా ఆనందకరమైన జీవితం జీవించాలని మరొకసారి కోరుకుంటూ, వీక్షించిన ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ, పిఎంసి వారికి, పిఎంసి స్టాఫ్కి నమస్కారం. ఓకే ఓకే. ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पिता